వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన వెంటనే అమరావతి ప్రాంత రైతులందరికీ కూడా న్యాయం చేస్తాను అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున కొంతమంది ఎవరైతే రాజధాని రైతులతో సమావేశం ఏర్పరచుకున్నాక ఆయన చెప్పినటువంటి మాటలు ఇవి. అయితే అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఏం చేశారని చెప్పేసి కొంతమందిలో ఉన్నటువంటి ప్రశ్నలు. మరి ప్రశ్నలన్నింటికి పూర్తి సమాధానం తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వానర వీక్షకులకు కూడా. సార్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అమరావతి ప్రాంత రైతులందరినీ కూడా పరదాలు లేకుండా ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ గ్రామాలకు వెళ్లకుండా ఆ రైతులందరినీ ఈయనే వాళ్ళ ఇంటికి పిలిపించుకొని వాళ్ళందరి సమస్యలు ఏంటో తెలుసుకొని దానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. అది కూడా ఏంటంటే 2029 ఎన్నికల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, వచ్చిన వెంటనే మీ భూములు మీకు ఇచ్చేస్తాం, 500 ఎకరాలు భూమికి చాలు, అంటే రాజధానికి సరిపోతుంది, మావి కానీ అభివృద్ధి చేస్తాను నేను, ఇంకా యథావిధిగానే చెప్పాడు. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి రైతులతో సంభాషణ గురించి మీరు ఏమంటారు? అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తారని కానీ వెళ్తారని కానీ ఎవరన్నా అనుకుంటామండి. అంటే వెళ్ళిన వాళ్ళంతా ఎవరండి? మరి ఆయన తిరుపతి వెళ్లకుండానే తిరుపతి దేవస్థానం సెట్టింగ్ ఇంట్లో వేసాడా లేదా, అసెంబ్లీ సెట్టింగ్ ఇంట్లో వేసాడా లేదా, సెక్రటేరియట్ సెట్టింగ్ వేసాడా లేదా, ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆర్టిఫిషియల్గా పెట్టాడా లేదా, సభలకి జనం రాకపోయినా గ్రీన్ మ్యాట్లో ఏదేదో టెక్నాలజీ పెట్టి జనం అందరూ వచ్చినట్టు అదే జనం అన్ని సభల్లోనూ ఆ ఫోటోలే పెట్టి టెక్నికల్గా కూడా దొరికినాయి ఎవిడెన్సెస్. ఇప్పుడు అలాంటప్పుడు తర్వాత నిజంగా కనుక రైతులతో కనుక అలాంటి అనుబంధం ఆయనకి కనుక సహజంగానే ఉంటే 5 సంవత్సరాల పాటు నిరాహార దీక్షలు చేశారు కదా మహిళా రైతులు, మాకు అన్యాయం జరిగిందని. ఇప్పుడు న్యాయం చేస్తానంటున్నాడు కదా. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడా ప్రతిపక్షంలో ఉన్నాడా? ప్రతిపక్షం, అది కూడా హోదా కూడా లేదు కదా. లేదు కదా. మరి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలోనే కదా అమరావతి ఉన్నది, ఇంటి పక్కనే కదా. మరి వాళ్ళని ఎందుకు నువ్వు అటెండ్ అవ్వలేదు? రోజు వాళ్ళ శిబిరం ముందు నుంచి వెళ్తూ పట్టాలు కట్టించుకుని పోలీస్ బందోబస్తు పెట్టుకుని వెళ్ళావు, లేదంటే హెలికాప్టర్లో నుంచి అన్నా వెళ్ళావు, కానీ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు రాష్ట్రంలో ఏదన్నా జరిగితే ఇవాళ ఢిల్లీలో ప్రమాదం జరిగిందండి, అగ్ని ప్రమాదం రెస్టారెంట్లో. ఆ ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు కదా. అట్లాగే చిన్న యాజిటేషను, ఒక చిన్న పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేసినా కూడా ఆ సంబంధిత మంత్రో ఉన్నతాధికారో ప్రజాప్రతినిధో వెళ్ళి కనుక్కుంటారు కదా, ఒక హామీ అయితే ఇస్తారు కదా. అలాంటిది నీకు ఎవరు అడ్డం వచ్చారు? ఆ రైతులు నిజమే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని వంచిచ్చాడు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యావా? తర్వాత నువ్వు వంచిచ్చినప్పుడు ఆ రోజే పిలిచేసి మేము ఇక్కడ నిర్మాణం చేయటం లేదని కూడా చెప్పావు కదా. 3 రాజధానులు అని చెప్పిన తర్వాత ఆ భూములను ఎందుకు వాటిని పడావు పెట్టావు, దాన్ని అడవుల్లాగా మార్చావు, ఎవరిది వాళ్ళని పిలిపించి ఇచ్చేసైపోయావా? ఇప్పుడేమిస్తావు నువ్వు? తర్వాత మళ్ళీ ఇప్పుడు రాజధాని అది చట్టబద్ధత అయింది, నిర్మాణం పూర్తి స్థాయిలో కొనసాగుతుంది కదా. నువ్వు ఇతరులకి ఎట్లాంటి సెట్టింగ్ పెట్టావో నిన్న కూడా అటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి సెట్టింగ్ పెట్టావు. ఒకళ్ళో ఇద్దరినో ఒక మౌత్ పీసెస్గా పెట్టి ఒక 20 ఎకరాల రైతు ఒక ఆయన వచ్చాడంట. ఆయన నువ్వు ఎక్కడి నుంచి వచ్చావనంటే నేలపాడు నుంచి అనంటే నేలపాడు అంటే ఎక్కడ అని అడిగాడంట ఆయన. రాష్ట్ర హైకోర్టు ఎక్కడి నుంచి నడుస్తుందండి? నేలపాడులో ఉంది. అదే కదా. రాజధానికి నీకు సెక్రటేరియట్కి కోతవేటు దూరంలో ఉండి కోర్ ఏరియా మొత్తం రాజధానికి అది. అంటే నువ్వు 5 ఏళ్ల నుంచి అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా 5 ఏళ్ళు ఉన్నావు, ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్నావు, మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళకపోయినా కూడా నువ్వు 22 ఏళ్ళ క్రితం శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి అసెంబ్లీకి వెళ్ళిపోయినా అసెంబ్లీ పరిసరాల్లో తిరుగుతున్నావు కదా. వెళ్ళటం లోపలికి అనధికారికంగా తిరుగుతున్నావు, నీకు ఊళ్ళో పేర్లు కూడా తెలీదు. అంటే అసలు ఆయనకి దేని మీద జాస లేదు. ఆయన స్వార్జితంగా ఆయన డబ్బు సంపాదన మీదే ఉంది. లిక్కర్ గురించి ఆయనకి అన్నీ తెలుసు కదా, ఛానల్స్ చిన్న పిల్ల కాలతో సహా. ఆడెవడో 20 లక్షలు ఇవ్వకపోతే కూడా పిలిపించి ఆ 20 లక్షలు నా వాటాయే తీసుకురమ్మని కూడా అడిగి తీసుకున్నాడు. అంత చిన్న అంశాలు గుర్తొస్తాయి, కానీ నీకు కోర్ ఏరియాలో ఉన్న ఊళ్ళ పేర్లు కూడా తెలియకపోతే ఆ వచ్చిన మనిషికి ఇంకా అతను చెప్పి లాభమే ఉంది? చెవిటాడి ముందు శంఖం ఊదినట్టు నేను వస్తాను, నేను తీరుస్తానంటే నిన్ను 151 స్థానాలు ఇచ్చి 2019లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తే నువ్వు చేసిన పని తర్వాత వాళ్ళ 11 స్థానాలకి తీసుకొస్తే నీ జీవితకాలంలో కానీ ఇప్పుడున్న తరాలు ఎవరైనా కూడా వైఎస్ఆర్సీపీ లాగా కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఎవడన్నా ఓటేస్తాడండి? నిన్న వేసింది కూడా అట్లాంటి సెట్టింగే. ఒకవేళ నిజంగా 20 ఎకరాల రైతు కనుక ఇవ్వనన్నాడు అనుకోండి, భూ సమీకరణ చంద్రబాబు నాయుడు గారు ఒక మిత్రుడిలాగా పెట్టాడు, ఒక రైతు బిడ్డలాగా. ఎందుకు? భూసేకరణ ద్వారా కూడా ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వ చట్టాలే ఉన్నాయి. ఏదన్నా ప్రభుత్వ పని కోసం తీసుకోదలుచుకున్నప్పుడు తీసుకోవచ్చు.
అది ఎంత లాభం వస్తుందో ఆ స్కీమ్ ప్రకారం ఆయన లెక్కేసుకున్నాడు. లెక్కేసిన తర్వాత రెట్టింపు రావాలి కనీసం. ఎందుకంటే రైతులు వాళ్ళ వారసత్వంగా వచ్చిన భూమిని కోల్పోతున్నప్పుడు కనీసం ఆ మాత్రం లాభం జరగాలని ఆయన డబల్ బెనిఫిట్ వచ్చేలాగా ఇవ్వబట్టే 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు బేషరతుగా ప్రభుత్వానికి దఖలుపరిచారు ఆ భూమిని. నువ్వు కూడా సంతోషించావు, చెప్పావు ఇక్కడ రాజధాని కట్టడానికి నాకు అభ్యంతరం లేదని. నిన్న మళ్ళీ భిన్నంగా మాట్లాడుతూ నేను రానివ్వండి, ఇప్పుడు కూడా మొన్న కూడా చెప్పావు చట్టబద్ధత వస్తే తీర్మానం చేసి దాన్ని రాజధానిగా చేస్తే తీర్మానాన్ని వీటో చేసి నేను కొత్త తీర్మానం పెడతాను అమరావతి రాజధాని కాదని. అమరావతి రాజధాని కాదని నువ్వెవరో ఒక సెట్టింగ్ పెట్టి 4 రైతులను పిలుచుకొచ్చి గనక వాళ్ళ కోసం మాట్లాడితే మిగిలిన 29,000 మంది రైతుల నోట్లో మట్టి కొట్టడానికి నువ్వు సిద్ధపడ్డావు కదా. ఆ రైతే చెప్పాడు కదా, నేను తప్ప మా కుటుంబం తప్ప మీకు ఓటేసేవాడు అక్కడ లేడని. అప్పుడు కన్నా నీకు జ్ఞానోదయం అవ్వాలి కదా. నేను 2020 సంక్రాంతి రోజు ఒక రైతు బిడ్డగా నేను కూడా రైతులకి మద్దతుగా నిరాహార శిబిరానికి వెళ్తే భోగి రోజు రాత్రి వెలగపూడిలో 3 రైతులు చనిపోయారు. చిన్న తరహా రైతులు, బడుగు వర్గాలకు చెందిన వాళ్ళు. ఎందుకు చనిపోయారు? జగన్మోహన్ రెడ్డి ఈ రాజధానిని ఆపేశాడు, వాళ్ళకి కౌలు డబ్బులు ఇవ్వటం లేదు, వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వు, చదువులు అవ్వు, అనారోగ్యాలు, కుటుంబ ఖర్చులు ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ఏమైపోతాం, భూమి ఏమో ప్రభుత్వానికి ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి అడ్డం తిరిగాడు, ఇది రాజధాని చేయనివ్వడు. ఆయన చేయనివ్వలేదుగా, 5 ఏళ్ళు చచ్చిపోయారు. అట్లాంటి అనేక మందిని చంపావు. ఇప్పుడు మళ్ళీ నువ్వు కూడా వచ్చి మళ్ళీ నేను 29లో వచ్చి చంపుతానంటే మెడవటానికి అమ్మవారి జాతరలో రఫా మెడలు కోయించుకోవటానికి జనం ఏమన్నా కోడి పుంజులా లేకపోతే మేకపోతులా? వాళ్ళ మెడల జాగ్రత్త వాళ్ళకి తెలీదా? నిన్ను అందుకే కదా ఇలాంటి అకృత్యాలు, అరాచకాలు, పైచాచికమైన పనులు చేసావు. తర్వాత ప్రజల ఆరోగ్యంతో ఈ నకిలీ లిక్కర్ సప్లై చేసావు. నీ సొంత డబ్బులు సంపాదన చూసావు కానీ ప్రజల ఆరోగ్యం చూడలేదని ప్రజలు గమనించబట్టే కదా. తర్వాత ఇట్లాగే ఒకడెవడో రష్యాలో భూసేకరణ చేస్తుంటే ఒకడు అడ్డం తిరిగితే చైనా ప్రభుత్వం సోషలిస్ట్ ప్రభుత్వం అది తీసుకోదలుచుకుంటే ఎవడు ఆపలేడు. అయినా సరే వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంగా మొత్తం అంతా భూమి అంతా తవ్వేసి ఆ ఒక్కడ జాగా ఇంటి స్థలాన్ని ఉంచేశారు. ఒక 25 ఫీట్లు తవ్వేసి ఉంచేశారు. వాడిని కిందకి దిగటానికి లేదు, వాడికి ఫుడ్ సప్లై లేదు, వాటర్ సప్లై లేదు, ఏం లేదు. అట్టా కూడా ప్రభుత్వాలు చేయొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు అటువంటి పద్ధతి కోరుకోలేదు కదా. అదే కనుక చైనా ప్రభుత్వం ఒకవేళ సోషలిస్ట్ ప్రభుత్వం అయినా అందరికి ఇచ్చిన ప్యాకేజ్ ఆడికి ఇచ్చేవాళ్ళు. కానీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ఆ పని చేసినందుకు ఆ తర్వాత ఆడికి ఇస్తారా? ఉంచుకోమంటారు నీ స్థలాన్ని. ఆడేం చేసుకోగలుగుతాడు? అసలు కిందకి దిగ్గలడా? అంతే కదా. నువ్వు చచ్చిపోయినా కూడా మేము తీయమంటారు. చచ్చిపోయిన తర్వాత ఎట్టాగో తీసేస్తారు, నువ్వు ఉంటే కదా అక్కడ. అట్లా రైతుల్ని రెచ్చగొట్టి ప్రాంతీయ తత్వాలని రెచ్చగొట్టడానికి 3 రాజధానులు అని పెట్టావు. అది పేల్ల. ఇప్పుడు మళ్ళీ మావీగన్ అంటున్నావు. మావీగన్ అనేది నీ కంపెనీ, బ్రీఫ్ కేస్ కంపెనీయే. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఒక రాష్ట్రంగా చూడలే ఆయన. మీది ఒక రాష్ట్రము, మీకు ఒక రాజధాని, దానికి ఒక పేరు కావాలా అని చెప్పి హేళనగా ఒక మావీగన్ అన్నావు. నీ హేళన వాళ్ళు ప్రజలు అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకున్నారు కదా. అందుకే కదా నువ్వు జనంలోకి వెళ్లకుండా తప్పు తిరిగి ఫారిన్ వెళ్ళి అక్కడ ఇక్కడ వచ్చి మళ్ళీ మావీగన్ని ఎవరో కోరుకుంటున్నారంటే ఎవరో కోరుకోవట్లేదు. నీలాంటి తలమాసినాడు ఇంకొకటి ఉండొచ్చు, నీ డబ్బుకో నీ ప్రాపకానికో తాపత్రయపడేవాడు. అట్లాగే కవిత కనుక మునిగిపోద్ది ఎవడో ఆపక్కర్లేదని కాదు. అంతకుముందు వర్షాకాలంలో కూడా జరిగింది. అక్కడ వరకు మామూలు ఇళ్లలో పునాదుల్లో కూడా వర్షాకాలంలో నీళ్ళు వస్తాయి. అదేం పెద్ద అసాధారణమైన విషయం కాదు. దాంతో రాజధానిలో ఆగు, మన ఇల్లు నిర్మాణాలు కూడా ఆగు. మన ఇంటి పునాదుల్లో కూడా నీళ్ళు వచ్చినప్పుడు తోడు పోసుకుంటాం, మళ్ళీ కట్టుకుంటాం. అట్లాగే ఇప్పుడు పేరుని నాని లాంటి జగన్మోహన్ రెడ్డి ముఖంలో ఆనందం కోసమో లేకపోతే ఏదో రాజకీయ ప్రయోజనం ఆశించి కవిత మాట్లాడితేనో అక్కడ అమరావతి ఆగదు. తర్వాత జగన్మోహన్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఉన్నాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడుకి 10 ఏళ్ల పిల్లలు కూడా వాళ్ళ జీవితకాలంలో ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఓటేయరు. ఇలాంటి సెట్టింగులతో కానీ గతంలో అనేక సార్లు వంచావు నువ్వు. అధికారంలోకి వచ్చే ముందు కూడా అనేక వంచిన హామీలు ఇచ్చావు నువ్వు, కానీ అన్నీ తొంగలో తొక్కావు. ఇది కూడా అలాంటిదే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులకు.